దేశంలో కొత్త తరంతో పాటు కొత్త ఆరోగ్య సమస్య పుట్టుకొచ్చింది. 3 ఏళ్ల పిల్లల నుంచి టీనేజ్ యువత వరకు డిజిటల్ అడిక్షన్ అనే రోగం బారిన పడుతున్నారు. దీంతో మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, మానసిక రుగ్మతలు ఎక్కువైపోతున్నాయి. వీటికి తోడు ఒబెసిటీ, డయాబెటిక్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉండనే ఉన్నాయి. మరి కొన్నేళ్లలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా దేశాన్ని పట్టి పీడించే సమస్యగా ఇది మారుతుందని వెల్లడించింది కేంద్ర ఆర్థిక సర్వే. ఇంతకీ డిజిటల్ అడిక్షన్ అంటే ఏంటి? పిల్లల్లో ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలి? ఈ కాలం పిల్లలు చాలా చురుగ్గా ఉంటున్నారని తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. వాళ్ల చేతికి ఫోన్ ఇస్తే చాలు, అన్నీ వాళ్లే నేర్చుకుంటున్నారని సంబరపడిపోతున్నారు. సరిగ్గా ఇక్కడే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారు. పిల్లల చేతికి ఫోన్ ఇచ్చామంటే వాళ్ల ఆరోగ్యాన్ని మనమే దెబ్బతీస్తున్నామనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. చిన్నారుల నుంచి యూత్ వరకు చాలా మంది ఇప్పుడు డిజిటల్ మత్తులో జోగుతున్నారు. చేతిలో సెల్ లేకపోతే ఏం చెయ్యాలో వాళ్లకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పిల్లల చేతి నుంచి సెల్ ఫోన్ తీసుకున్న తరువాత వాళ్ళు మీ దగ్గరకొచ్చి బోర్ కొడుతోంది అన్నారంటే అది మీకు మొదటి హెచ్చరిక కింద లెక్క. మీ పిల్లలకు మొబైల్ ఓ వ్యసనంగా మారిందనడానికి అది తొలి సంకేతం. మేము రీసెంట్ గా చూసిన కేసు, ఒక 8 years బాబు. పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే ఫోన్ చూడొద్దు అంటే చాలా ఇరిటబుల్ అయిపోతాడు, ఫుల్ టెంపర్ టాంట్రమ్స్ త్రో చేస్తాడు. ఫోన్ ఇచ్చినంతసేపు హిల్ బీ క్వైట్, హిల్ డూ ఎవ్రీథింగ్. కాకపోతే ఫస్ట్ ఫోన్ ఎక్స్పోజ్ చేసింది పేరెంట్స్. స్టార్టింగ్ నుంచి అవసరం ఉంది కాబట్టి మీరు ఇచ్చారు, ఇట్ వాస్ నైస్. కాకపోతే అట్ ద సేమ్ టైం ట్రై టు టీచ్ యువర్ చైల్డ్ ఎంతవరకు ఫోన్ పట్టుకోవచ్చు, ఎలాంటి విషయాలలో ఫోన్ యూస్ చేయాలి. అంతేకాని ప్రతి విషయంలో ఫస్ట్ మనం లీనియన్స్ ఇచ్చి తర్వాత వద్దు అంటే వాళ్ళు దానికి హ్యాబిచుయేట్ అయిపోతారు. కాబట్టి తర్వాత వద్దు అంటే వినరు. ఫోన్ మత్తులో చిక్కుకున్న యువత భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రం. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ గేమింగ్ లాంటి వ్యసనాలు ఒక అలవాటు మాత్రమే కాదు, భవిష్యత్తులో సామాజిక విపత్తుగా కూడా మారబోతోందని హెచ్చరించింది సర్వే. మనసులో ఉన్న భావాలను ఎవరైనా కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఒత్తిడి తగ్గుతుందని సూచిస్తున్నారు డాక్టర్లు. గంటల తరబడి స్క్రీన్ కు అతుక్కుపోవడం వల్ల నిద్ర, ఫుడ్, వ్యాయామానికి సరైన సమయం ఇవ్వకపోవడంతో యువత శారీరక, మానసిక సమస్యల బారిన పడుతున్నారు. కనెక్షన్ is more important than correction. ఇప్పుడు స్కోల్ చేస్తే, పనిష్ చేస్తే, లెక్చర్ చేస్తే ఇట్ విల్ నాట్ హెల్ప్. ఇక్కడ ఒక సేఫ్ స్పేస్ మనం క్రియేట్ చేయాలి. చిల్డ్రన్తో ఆ సేఫ్ స్పేస్ ఉండాలి, సో దట్ దే కెన్ కమ్ టు యూ, షేర్ థింగ్స్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దేశంలోని యువత గంటల తరబడి స్క్రీన్ కు అతుక్కుపోవడం వల్ల ఆన్లైన్ హింస పెరిగిపోతోందని కేంద్ర ఎకనామిక్ సర్వే వెల్లడించింది. ఆన్లైన్ హింస కారణంగా అనేక మంది మానసిక రోగులుగా మారుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్క్రీన్ కు అతుక్కుపోయే వారిలో ఎక్కువగా టీనేజర్లు ఉండగా అందులో అమ్మాయిలే ఎక్కువగా అడిక్ట్ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసున్న యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. ఫస్ట్ థింగ్, పుట్ సమ్ టైమ్ అవుట్. ఫోన్ దేనికోసం యూస్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఉంది, క్లాస్ 45 minutes ఉంటుంది, సో దాని మట్టుకే యూస్ చేయాలి. ఆఫ్టర్ దట్ డోంట్ ఎక్స్పోజ్ దెమ్ టు రీల్స్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్. ఏదన్నా గుడ్ కంటెంట్కి ఎక్స్పోజ్ చేయండి. కానీ ఈ రీల్స్, షార్ట్స్ ఇవి చూడడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బికాస్ అవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక డోపమైన్ రష్ లాగా ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ దే ఎక్స్పెక్ట్ దాట్. సో ఫస్ట్ అది బిల్డప్ అవ్వకముందే స్టాప్ దట్. కరోనా కాలం నుంచే దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో యువతతో పాటు సామాన్యులు సైతం డిజిటల్ ఎడిక్షన్ లో మునిగిపోయారు. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ అప్లికేషన్లతో స్మార్ట్ ఫోన్ తప్పనిసరయింది. అప్పటి నుంచి దేశంలో స్మార్ట్ ఫోన్ మాయాజాలంలో పడి 6 అంగుళాల స్క్రీన్ లో బందీ అవుతోంది బాల్యం. Therapies, those especially behavioral therapy is important when it comes to adolescents and children. It is important to seek help. డిజిటల్ ఎడిక్షన్ ను ఇప్పుడే కట్టడి చేయకపోతే దేశ భవిష్యత్ అంధకారంలో పడే ప్రమాదముందని కేంద్ర ఆర్థిక సర్వే హెచ్చరించింది. స్కూల్ డేస్ నుంచే ఆటపాటలతో పిల్లల్లో శారీరక శ్రమను పెంచే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.